సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తేనండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్దార్. సో చాలామంది నాకు కాల్ చేసి వాళ్ళు అడుగుతున్నారు, సార్ పిఎంఎస్ గురించి మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు, అలాగే ఎస్ఐఎఫ్స్ గురించి కూడా బాగా మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయమని, కానీ మిగతా వాళ్ళు ఎవరు అంతగా రికమెండ్ చేయట్లేదు ఎస్ఐఎఫ్స్ని. అలాగే పిఎంఎస్ని గురించి కూడా కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు తప్ప ఎంకరేజ్ చేయట్లేదు. అసలు ఎందుకు తేడా వస్తుంది అనుకుంటున్నారండి. ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఒక 3 చెప్తాను మీకు కేటగిరీస్. సో ఇందులో చూడండి, డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు ఎంఎఫ్డి అంటారు, అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. వాళ్ళందరూ కూడా ఈ NISM 5 అనే ఎగ్జామ్ ఉంటుంది, అది క్లియర్ చేయాలి. ఒక బుక్ అయితే ఉంటుందండి మ్యూచువల్ ఫండ్స్ మీద, అది మొత్తం స్టడీగా చదవాలి, త్వరగా చదవాలి. చదివిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ NISM ఎగ్జామ్ 5 రాసిన తర్వాత వాళ్ళకి యాంఫీ నుంచి సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఎప్పుడైతే అలా మనకి యాంఫీ నుంచి సర్టిఫికేట్ వచ్చిందో అప్పుడు వాళ్ళు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. వాళ్ళు ఇండియాలో ఉన్న 50 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కంపెనీస్ కూడా వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. వాళ్ళు తద్వారా వచ్చిన ఇన్వెస్టర్కి ఏది లాభమో, లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, అందులో ఏది బాగుంటుంది, ఏది సూట్ అవుతుంది, సో వాళ్ళ రిస్క్ ఎబిలిటీ బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు. అది MFD's రోల్ అండి. అలాగే SIFD ఉంటుంది, అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. వీళ్ళు NISM 13 ఎగ్జామ్ కంప్లీట్ చేయాలండి. సో NISM 13లో ఒక మంచి బుక్లెట్స్ వస్తాయి. ఇందులో మనకి 3 ఎగ్జామ్స్ కలిపి ఒక ఎగ్జామ్గా చేశారు. ఇది కొంచెం ఎగ్జామినేషన్ టఫ్గానే ఉంది. 100 మంది రాస్తే అందులో 50 మంది పాస్ అవుతున్నారు, 50 మంది ఫెయిల్ అవుతున్నారు. సో ఈ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళు త్వరగా పెద్ద బుక్ అంతా చదివి అర్థం చేసుకుంటారో, డెరివేటివ్స్ గురించి అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే దీని నుంచి అవగాహన ఉంటుంది. సో వాళ్ళకైతే మనకి ఇది కూడా యాంఫీ నుంచి వస్తుందని సర్టిఫికేట్. సో వాళ్ళు కూడా యాంఫీ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. సో ఎప్పుడైతే SIFD ఎగ్జామ్ 13 పాస్ అయిన తర్వాత మనకు వచ్చే సర్టిఫికేట్ ఏవైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ SF మీద కమాండ్ అయితే వస్తుంది, పూర్తి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దా, అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని. ఒకవేళ కనుక సర్టిఫికేషన్ లేకపోతే మాత్రం వాళ్ళు అంతగా దాని గురించి వాళ్ళకి పూర్తి అవగాహన లేదని చెప్పుకోవచ్చు. అలాగే చూస్తే PMSD అండి, ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూటర్స్. ఇది కూడా మనం చేయాలి అంటే మాత్రం NISMలో 21 అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది, దీన్ని క్లియర్ చేయాలి. ఇందులో బుక్ ఉంటుంది, PMS బుక్. అందులో 12 చాప్టర్స్ ఉంటాయి. మొత్తం 12 చాప్టర్స్ క్షుణ్ణంగా చదివిన తర్వాత అందులో టాక్సేషన్ గురించి ఉంటుంది. అని ఒక కస్టమర్కి మనం రిస్క్ ఎబిలిటీ ఎలా చేయాలి, రిస్క్ని అసెస్ చేసి ఎలాంటి PMS రికమెండ్ చేయాలి, అలాంటివన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే కంప్లీట్గా బుక్ అంతా చదువుతామో అప్పుడు నా నాలెడ్జ్ అయితే పూర్తిగా వస్తుంది, కమాండ్ వస్తుంది సబ్జెక్ట్ మీద. అప్పుడు ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఇది కూడా 100 మంది రాస్తే ఆల్ ఓవర్ ఇండియాలో 50% పాస్ అవుతున్నారు, 50% ఫెయిల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ మన AP తెలంగాణ తీసుకుంటే 80% మంది ఫెయిల్ అవుతున్నారండి, 20% మంది పాస్ అవుతున్నారు. సో కొంచెం టఫెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ MSD కానివ్వండి, SFD కానీ MFD కానీ చేయాలంటే ఈ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయాలి. ముందు ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఆ సబ్జెక్ట్ మీద త్వర నాలెడ్జ్ ఉండాలి, చదవాలి, 1-2 సార్లు ఆ వర్క్ బుక్స్ చదవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నాలెడ్జ్ బాగా వస్తుంది. మనం కనుక MFD దగ్గరికి వెళ్ళి SIF గురించి అడిగినా, PMS గురించి అడిగినా వాళ్ళు చెప్పలేకపోతారు. వాళ్ళు వద్దులేండి, అంత వేస్ట్, రిస్క్ ఎక్కువ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ బుక్స్ చదవలేదు. ఎప్పుడైతే PMS గురించి మనం చదివామో, అర్థం చేసుకున్నామో, ఆ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ వచ్చిందో అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది, ఇది నిజమేనా కాదా, కస్టమర్స్కి ఎంత లాభం ఉంటుంది ఇందులో, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత క్విక్గా రిటర్న్స్ వస్తాయి అనేది పూర్తి అవగాహన అయితే మనకి ఇందులో ఉంటుంది. సో మనం చూడండి, ఎవరైనా మీరు డెసిషన్ తీసుకోవాలంటే మాత్రం ఒక పర్టికులర్ అడ్వైజర్ దగ్గర తీసుకోండి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోండి. వాళ్ళు ఇది క్వాలిఫై అయ్యారా లేరా చూడండి. అలా క్వాలిఫై అయిన వాళ్ళ దగ్గర మాత్రమే ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది తప్ప, ఒకవేళ క్వాలిఫికేషన్ లేదనుకోండి, సర్టిఫికేషన్ లేదనుకోండి, వాళ్ళకి ఆ గ్రిప్ ఉండదు, ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ అయితే ఉండదు. వేకే చెప్తారు చేయొచ్చు చేయొద్దని. సో అలా కాదండి, త్వరగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. వెళ్తే మాత్రం మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో అందుకేనండి చాలామంది కూడా ఇండియాలో చూస్తే అక్రాస్గా, అంటే ఈ 3 సర్టిఫికేషన్స్ కలిగి ఉన్న వాళ్ళు ఇండియాలో చూస్తే కేవలం తక్కువ మంది ఉన్నారండి, 5% మంది కూడా లేరు. ఎక్కువ మంది మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ దొరుకుతారు తప్ప ఒక SIFDs కానివ్వండి, PMSDs కానీ చాలా తక్కువ మంది ఉన్నారని చెప్తున్నాను. సో అందుకని వాళ్ళందరూ కూడా చాలామంది పబ్లిక్ చెప్పట్లేదు ఇది మంచివి కాదని చెప్పి, ర్యాండమ్గా వాళ్ళకి ఎంత వస్తే చెప్తున్నారు. సో అదండి యాక్చువల్గా ఏంటంటే, ఒక PMSలో కూడా మనం చూస్తే అందులో లార్జ్ క్యాప్ PMS, మిడ్ క్యాప్ PMS, కాంట్రా PMS, ఫ్లెక్సీ క్యాప్ PMS అని రకరకాలుగా ఉన్నాయి. సో మనం కనుక 100 ఫండ్స్లో పెట్టే కన్నా, సపోజ్ మీ దగ్గర 1 crore ఉంది, ఆ 1 crore మనం మ్యూచువల్ ఫండ్స్లో ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్, థీమెటిక్ ఫండ్, సెక్టర్ ఫండ్ ఇట్లా డివైడ్ చేస్తే కన్నా ఒక మంచి PMS రెండిట్లో వేస్తే చాలండి అని చెప్తున్నాను. సో మీకు బాగా అర్థం కావాలి అంటే చెప్తాను. సపోజ్ మనకి మెడిసిన్స్లో కూడా 3 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి హోమియోపతి ఉంటుంది, ఒకటి ఆయుర్వేదం ఉంటుంది, ఒకటి ఇంగ్లీష్ మందు ఉంటుంది. సో మీరు హోమియోపతి, ఆయుర్వేదం, ఇంగ్లీష్ అనుకోండి. ఇప్పుడు చూడండి, సాధారణంగా అన్ని మెడిసిన్స్ మంచివే. మనకి ఏదైతే ఇష్యూ ఉందో, దానికి ఏదైతే బాగా పనిచేస్తుందో, మనం ఆయుర్వేదం డాక్టర్కి వెళ్ళామంటే ఇంగ్లీష్ వద్దండి, ఇంగ్లీష్ వేస్ట్, సైడ్ ఎఫెక్ట్లో ఎక్కువ అంటారు. అది హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే మాదే బెటర్ అని చెప్తారు. సో ఎవరికి వాళ్ళు బెటర్ అని చెప్తారు. ఎవరైతే అందులో సర్టిఫికేషన్ పొందారో వాళ్ళకి తెలుస్తుంది నిజంగా
అందులో ఎంత మంచి గ్రిప్ ఉంది, దానివల్ల మనకి ఎట్లాంటి నయమైన రోగమైన నయం చేయొచ్చు అని చెప్పి. సో అలా అండి, ఇందులో ఏ డాక్టర్కి ఆ డాక్టర్ ఎలా అయితే ఉంటుందో అలాగే స్పెషలైజేషన్స్ ఎంఎఫ్డి స్పెషలైజేషన్ వేరు, ఎస్ఎఫ్డి స్పెషలైజేషన్ వేరు, పిఎంఎస్ స్పెషలైజేషన్ వేరుగా ఉంటుంది. సో ఈ మూడు వేరికి సంబంధం లేదండి, దాందే. సో కాబట్టి మనం ఎట్లయితే ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకోమో, ఎలాగైతే ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హోమియోపతి మెడిసిన్స్ తీసుకోమో, అట్లాగే ఇది కూడా అంటేనండి, మనం ఎంఎఫ్డి దగ్గరికి వెళ్ళి పిఎంఎస్ గురించి అడిగినా వాళ్ళు చెప్పలేకపోతారు, ఎస్ఎఫ్ గురించి అడిగినా వాళ్ళు చెప్పలేకపోతారు, అలాగే ఒక ఎస్ఎఫ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి పిఎంఎస్ అడిగినా చెప్పలేకపోతారు. సో అదండి, దానికి సంబంధం లేదు. అందుకని ఏంటంటే మనకి ఇందులో ఏది బెస్ట్, ఇందులో ఏది బెస్ట్ పెట్టని మనం కనుక మూడు సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి క్లారిటీ వస్తుంది. సో తద్వారా మా దగ్గర చాలా మంది వస్తారు, నా దగ్గర పిఎంఎస్ సర్టిఫికేషన్ ఉంది, అయినా నేను పిఎంఎస్ అందరికీ రికమెండ్ చేయను. మా దగ్గర వచ్చిన క్లయింట్ని బట్టి స్టడీ చేసి వాళ్ళకి నిజంగానే పిఎంఎస్ వర్కౌట్ అవుతుందా అన్న తర్వాతే వాళ్ళు మేము పిఎంఎస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కస్టమర్కి మ్యూచువల్ ఫండ్స్ బాగా సౌట్ అవుతాయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇస్తాము. అలాగే ఎస్ఐఎఫ్లో కొత్తగా వస్తున్నాయి, వాళ్ళకి ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్న తర్వాత ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాము. సో మన దగ్గర వచ్చిన కస్టమర్కి, ఒక ఇన్వెస్టర్కి వాళ్ళకి ఏదైతే బాగుంటుంది, ఏ సూట్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్స్లో అయితే వాళ్ళకి బెటర్గా ఉంటుందా, ఎస్ఐఎఫ్ బెటర్గా ఉంటుందా, పిఎంఎస్ బెటర్గా ఉంటుందా అనేది ఒక అసెస్ చేసిన తర్వాతనే తద్వారా వాళ్ళకి ఏదైతే బెస్ట్ ఉంటుందో అదే బెస్ట్ ఇస్తాం వాళ్ళకి. సో అదంటే మనం చాలామంది ఎందుకు చెప్పట్లేదు అంటే, ఈ సర్టిఫికేషన్స్ కొంచెం ఇవాళ ఎక్కువ మంది దగ్గర లేవండి, అందుకు నా గురించి చెప్పట్లేని చెప్తున్నాను. థ్యాంక్ యూ.